పట్టభద్రులు కూడా ఆలోచించాలి. ఇంకొకటి తీర్మానం మల్లన్న గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారే కాబోయే చివరి సీఎం అంటున్నారు. నాది జామీను, నేను తీసుకుంటా బాధ్యత అంటున్నారు. తీర్మానం మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిండు, అన్ని పార్టీలు అయిపోయి కాంగ్రెస్ పార్టీ ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. అది ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ ఖర్గే గారు, మల్లికార్జున్ ఖర్గే గారో లేకపోతే రాహుల్ గాంధీ గారో ఏమని చెప్పాలి, ఈ రాష్ట్రానికి తెలంగాణలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం, ఈ రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, నాది జమీన్ అని ఎవరు చెప్పాలి? ఖర్గే గారు చెప్పాలి. ఈయన ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సొంత ఆస్తి? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారే చివరి సీఎం, చివరి ఓసీ సీఎం అని చెప్తున్నాడు అంటే ఆయనకు అర్హత ఉందా? చెప్పే అర్హత మీరు చెప్పండి. నేను అదే అంటున్నాను, ఏ రకంగా అంటారు అసలు? కనీసం వాళ్ళు ఎందుకు ఇంకా చూస్తూ ఊరుకున్నారు అనేది కదా ఇక్కడ. ఇప్పుడు ఒకటి మనం మాట్లాడేది ఏదైనా కొంచెం లాజికల్ గా ఉండాలి. ఏదో 4 లైకులు ఎక్కువ వస్తాయనో లేకపోతే 4 చప్పట్లు ఎక్కువ కొడుతున్నాడు మాట్లాడితే ప్రజల్లో చులకనవుతారు. ఇప్పుడు ప్రతిదీ ట్రాక్ రికార్డే కదా బ్రహ్మాండం. ఇప్పుడు తీర్మానం మల్లన్న గారు గతంలో ఏమన్నా బీసీల కోసం ఆవరణ దీక్షలు చేసిర్రా, బీసీల కోసం ఏమన్నా పోరాటాలు చేసిర్రా, బీసీ సంఘాల్లో పనిచేసిర్రా? ఆయన వచ్చిందే నిన్నగాక మొన్న ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన పట్టభద్రుల గురించి కొట్లాడుతూ, ఇప్పుడు మందకృష్ణ మాదేవ్ గారు ఉన్నారు, మాదిగల గురించి కొట్లాడుతూ మిగతా అన్ని సమస్యలు కొట్లాడారు కాబట్టి ఇలా ఆయనకు పద్మశ్రీ వచ్చింది, గౌరవం వచ్చింది, అందరు చప్పట్లు కొట్టారు. నువ్వు ఫస్ట్ నీ ప్రాథమిక బాధ్యత నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి, గ్రూప్ 1 వాళ్ళ గురించి, గ్రూప్ 2 వాళ్ళ గురించి. గ్రూప్ 1 పిల్లల్ని కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా లాఠీ దెబ్బలు కొట్టలే, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూసాం కదా, పోలీసులను దింపి అర్ధరాత్రి కూడా అమ్మాయిల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇవాళ వాళ్ళకి జీవో నెంబర్ 29 కొట్టివేయడం కోసం వాళ్ళు రూపాయి వసూలు చేసుకొని సుప్రీంకోర్టులో డబ్బులు లేక లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి. మరి ఇదే తీర్మానం మల్లన్న గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారు కదా హెలికాప్టర్లలో. మరి జీవో నెంబర్ 29 పిల్లలకి లాయర్లకు ఫీజులు డబ్బులు లేవండి పాపం. వాళ్ళు మొన్న లాయర్ని పెట్టుకోలేక కేసు కొట్టేసారు సుప్రీంకోర్టులో. సీనియర్ కౌన్సిల్ ని పెట్టుకోవాలంటే లక్షల రూపాయలు కావాలి. అంతకుముందేమో టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిరు ఒకసారి. మొన్న హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాళ్ళ దగ్గర లాయర్కి డబ్బులు లేక జీవో నెంబర్ 29లో అడగండి ఒకసారి. అవునవును, మల్లన్న గారు ఇప్పుడు హెలికాప్టర్ లో తిరిగే అంత ఆర్థిక స్థాయి ఉన్నప్పుడు తనకు ఎవరైతే ఓట్లు వేసిరో ఆ నిరుద్యోగుల గురించి లాయర్లను పెట్టి హెలికాప్టర్ లో తిరిగే అంత ఆర్థిక స్థాయికి ఎలా చేరుకున్నాడు అనేది ఇక్కడ పాయింట్ చాలా మంది అది గ్రహించట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఆయన హెలికాప్టర్ లో తిరగచ్చు, రాకెట్ లో పోవచ్చు, ఎలాంటి మాస్క్ చంద్రమండలం మీదకి పోవచ్చు, కానీ ఆయన ఓటేసిన నిరుద్యోగుల గురించి పట్టించుకోవాలి. నిరుద్యోగుల తరపున ఒక సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టాలి కదా, నువ్వు మీ తరపున హైకోర్టులో పెట్టాలి కదా, సుప్రీంకోర్టులో కొట్టాలి కదా. నువ్వు పొద్దున్న లేస్తే సామాజిక న్యాయం గురించి మాట్లాడేది జీవో నెంబర్ 29 వల్ల చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి రావాల్సిన గ్రూప్ 1 జాబులు అగ్రవర్ణాలకు వెళ్తున్నాయి, మాకు రిజర్వేషన్ పాటించట్లేదని వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కిరు, లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీసులతో యుద్ధం చేసారు, ఇంకా చాలా మంది మీద కేసులు అయినాయి. మరి ఏ ఒక్క రోజన్నా మల్లన్న గారు వాళ్ళ తరపున నిరాదీక్ష చేసిండా? వాళ్ళందరినీ తీసుకొని రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి ధర్నా చేసిండా? రేవంత్ రెడ్డి ఇరకపోతే రాహుల్ గాంధీ దగ్గరికి పోయిండా? అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఎదగచ్చు, చాయ్ పైసలు తాగినంత కాదు సహాయం చేయండి అని అర్జించినటువంటి మల్లన్న ఈరోజు హెలికాప్టర్ ఎక్కి మీటింగ్లు పెట్టి అంత స్థాయికి ఎదిగాడంటే సరే, జనం ఏ రకంగా ఎదిగారని జనం ఆలోచించుకోవాలి. సక్రమంగా ఆయనకి ఏమైనా వ్యాపారాలు ఉండొచ్చు, ఆ వ్యాపారాల ద్వారా సంపాదిస్తే ఎవరైనా ఓకే, దాని గురించి మనకి మొత్తం తెలుసు కదా. కానీ తను ఓటేసిన ఓటర్లను పట్టించుకోకుండా మిగతా రాజకీయ అంశాలే ప్రధానంగా మాట్లాడితే ప్రజలు గమనిస్తారనేది నిజంగానే వాస్తవం అది. కానీ ఇక్కడ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల ఏంటి అది రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు మల్లన్న అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి చాలా మంది విమర్శలు కూడా చూపిస్తారు. ఇప్పుడు ఆయన వరంగల్లో మీటింగ్ పెట్టిండు బీసీ సంఘం. ఇంకోటి ఆయన ఒక మాట మాట్లాడాడు, అనకూడదు కానీ మన మాటల ఉచ్చదాగి అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఏంటి అసలు, అంటే ఏంటి ఆయన కూడా విచక్షణ కోల్పోతున్నాడు? సభ్య సమాజంలో పెద్దల సభకి ఎన్నికయ్యాడు తీర్మానం మల్లన్న గారు, చిన్న వయసులోనే పెద్దల సభకి ఎన్నికయ్యాడు నిరుద్యోగులు. పెద్దల సభలోకి ఎదిగిన ప్రజాప్రతినిధిగా ఆయన మాట్లాడే భాష ఈ ఉచ్చలు లుచ్చాలు అంటే ఆయన పరవే పోతుంది. ఇప్పుడు బీసీలను ఏకం చేయాలంటే ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అసలు నువ్వు రెడ్లను తిడితే బీసీలు ఎట్లా ఏకమవుతారు? అదే అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఆ రెడ్లకి ఈ బీసీలు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఐకమత్యం లేదనే కదా కొట్లాడతారు. బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. బీసీలని జాగృత పరచాలి, బీసీలలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, బోధించు, సమీకరించు, పోరాడు. నువ్వు బీసీల గురించి కొట్లాడేటప్పుడు బోధించాలి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేమంతా 25 ఏళ్ళు ఏం చేసినాం? తెలంగాణ రావడం వల్ల లాభం ఏంటి, తెలంగాణకి ఏ విధంగా నష్టం జరుగుతుందని 2001 96 నుంచి మా 25 సంవత్సరాలు ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసినాం.
భావవ్యాప్తి చేసినాం. భావవ్యాప్తి చేసినాక, జాగృతం చేసినాక సమీకరించి పోరాడాలి. నువ్వు డైరెక్ట్ పోరాటం అంటే బీసీలకి జరిగిన 75 సంవత్సరాల అన్యాయం గురించి నువ్వు ట్రైనింగ్ క్లాసులు పెట్టాలి, లేకపోతే బీసీలందరినీ ఏకం చేయాలి, బీసీ నాయకులందరినీ గౌరవించాలి, అప్పుడు బోధించు, సమీకరించు, పోరాడు అనేది అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం. నువ్వు డైరెక్ట్ యుద్ధభేరి ప్రకటించేసి రెడ్లని మా ఉచ్చ తాగండ్రా అంటే అది ఎంత ఇవాళ బీసీలకి నష్టం జరుగుతుంది ఇట్లాంటి మాటల వల్ల. బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు బీసీల తరపున మాట్లాడితే ఇలా రెడ్లంతా ఏమనుకుంటారు, అరే బీసీలంతా మనకు వ్యతిరేకం అనుకుంటే ఊర్లలో ఇలా గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు తీర్మానం మల్లన్న అంటే హెలికాప్టర్ లో తిరుగుతుంది, కానీ మిగతా బీసీలంతా హెలికాప్టర్లు తిరగట్లేదు కదా. ఇలా ఊర్లలో గ్రామీణ పేదలంతా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఊర్లో ఉన్న రెడ్డి ధర దగ్గరికే పోవాలి. ట్రాక్టర్ కావాలన్నా, లేకపోతే వ్యవసాయ పనిముట్లలో లోన్లు కావాలన్నా, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్, పురుగు మందులు కావాలన్నా ఆ ఊర్లో ఉన్న ధనవంతుడి దగ్గరికి వెళ్తేనే లోన్ వస్తుంది. ఆ సంస్కృతి దెబ్బతీస్తే అది ఇవాళ నీకు డబ్బులు వచ్చినాయి కాబట్టి నువ్వు హెలికాప్టర్లో తిరుగుతా, నేను విమానం కొంటా, నేను అవసరమైతే ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అయితే అంటున్నావు, కానీ నీ తోటి బీసీలంతా ఆ విధంగా అభివృద్ధి చెందలే కదా. మా దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి, బీసీల దగ్గర ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా? మేము ఎంత నెలకి 10,000 కోట్లు ఇస్తున్నాం అంటుంది. ఇప్పుడు మనం డబ్బులున్నంత మాత్రాన మన కింద ప్రజలంతా డబ్బులు ఉన్నట్టు అనుకోకూడదు కదా. అది అవగాహన లోపము, అహంకారం ఉండదు, ఘోరం కనపడుతుంది అక్కడ. ఇప్పుడు నువ్వు ప్రజలకి నాయకుడు కావాలి, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పేమి లేదు. ప్రజలందరినీ నువ్వు ఇప్పుడు రెడ్డోళ్ళ ఓట్లు వద్దంటే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడు అయినా నాకు వీళ్ళ ఓట్లు వద్దంటాడా? ఆయన అపరిపక్వత ఒకటి లేదు. బీసీల కోసం నువ్వు చేయాలనుకుంటే బీసీలను జాగృతం చేయి, బీసీలను మోటివేట్ చేయి. నీ దగ్గర హెలికాప్టర్లు, విమానాలు కొనే డబ్బులు ఉంటే పేద బీసీలకి స్కాలర్షిప్లు. ఇప్పుడు మీరు సంపాదించారు కదా, ఏదైతే ఆర్థిక సమానత్వం, ఆర్థిక పరంగా అందరూ డెవలప్ అవ్వాలని మీరు ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చారు కదా, మరి అందరూ నిజంగానే బీసీని ఎత్తుకున్నప్పుడు బీసీకి సాయం. ఇట్లా ఒక కులాన్ని తిడితేనో, ఒక కులాన్ని ద్వేషిస్తేనో, ఒక వర్గాన్ని మీద చేస్తే ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు అంటారు, ఒక కులం పునాది మీద గాని ఒక జాతిని నిర్మించలేము, ఒక దేశాన్ని నిర్మించలేము అంటాడు. అందరు కదా, ఇంక్లూజివ్నెస్ కదా. రెడ్లలో నీకు ఎవరైనా పర్టికులర్ గా అన్యాయం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు చదువు, ఇంకో పలానా రెడ్డి గారు ఇంత దోచుకున్నారు, పలానా రెడ్డి గారు ఇంత దోచుకున్నారు. అన్ని కులాల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నేను కూడా మునూరు కాపు కులంలోనే పుట్టినా. మునూరు కాపు కులంలో బలిసిన వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు కూడా, అరక తినేటోళ్ళు కూడా ఉన్నారు, ఆఖరికి ఎకరం అరెకరం లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరు మునూరు కాపులు అంతా ఇప్పుడు మల్లన్న రిచ్ అయిపోతే మునూరు కాపులు అంతా రిచ్ అయినట్టు కాదు కదా. మల్లన్న ఒక్కడ హెలికాప్టర్లో తిరిగితే బీసీలంతా హెలికాప్టర్లు తిరిగినట్టు కాదు. ఇప్పుడు బీసీ వాళ్ళందరూ కూడా హెలికాప్టర్. రెడ్డిలలో కూడా పేదలు ఉన్నారు కదా. ఇలా మా